సారపాక స్థానిక ఎన్నికల సమరంలో ఓటర్లను ఆకర్షించుకునేలా ప్రత్యర్థులపై ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సారపాక స్థానిక ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. సారపాకలో ప్రత్యర్థులపై గత రాత్రి నుండి విలేకరుల సమావేశంలో మాటల తోటాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. 2 సార్లు సర్పంచ్ గా చేసి దోచుకొని పోయావు అంటూ ఒకరు కౌంటర్ వేస్తుంటే, మరొకరు పక్క మండలం నుండి గుంపు దోస్తులతో దోచుకోవడానికి వచ్చావా అంటూ మరొకరు ధీటుగా కౌంటర్ వేస్తున్నారు. సారపాక పంచాయతీ అభ్యర్థుల ఎన్నికల సమరంలో ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ప్రత్యర్థులు మాట్లాడే మాటలపై ఓటర్లు ఎవరికి ఆకర్షితులై ఎవరికి విజయాన్ని అందిస్తారో, ఎవరిని ఓటమి పాలు చేస్తారో అంటూ బుర్గంపాడు మండలం అంతటా హాట్ టాపిక్ గా నిలుస్తున్న సారపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సమరం నుంచి ఈ రోజు సామాన్య వ్యక్తి వరకు చందు నాయక్ మోసం చేయని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఎందుకనంటే ఈ గుడి ప్లేసు సత్యదేవుడి గుడి ప్లేస్ ఇది నాదని చెప్పేసి కోర్టుకెళ్ళిన వ్యక్తి ఈ రోజు ప్రజలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి మన సారపాక ప్రజలకి అందరికీ కూడా ఆధారంగా ఉన్న ఐటీసీ పోలింగ్ తేదీన అత్యధికంగా పార్టిసిపేట్ చేసి కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మన మిత్రపక్షాలు ఐటీసీ, పిఎస్పిడి, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, ఇండిపెండెంట్, దారుగా యూనియన్ ప్లస్ మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు గ్రామంలో అన్నా అంటే నేనున్నా అని ముందుకొచ్చే మన యేసుబాబు గారు మద్దతు పలకడం చాలా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ మంచికి అండగా ఉంటానని చెప్పేసి ముందుకు రావడం మేమందరం అభినందనీయం. అన్నా మీకు ధన్యవాదాలు. మా పార్టీ తరఫున మిత్రపక్షాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా ప్రయత్నం చేసినావు సత్యనారాయణ స్వామికి ప్లస్ గుడి కమిటీకి సారపాక ప్రజలకు అందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పి ఇవాళ నువ్వు ఓట్లాడడానికి రావాలా. మా పంచాయతీ సొమ్ము 24 లక్షల రూపాయలు కాజేసావు. ఆ డబ్బు పంచాయతీలో ఖాతాలో జమ చేసి ఇవాళ నువ్వు ఓట్లాడడానికి రావాలా. అంటే సారపాక ప్రజలు చూస్తూ ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త. ఈసారి నీకు ఓటుతో బుద్ధి చెప్తారు. 7 సంవత్సరాలు అయింది నువ్వు ఇక్కడ ఊర్లో లేక. ఇంకా అయిపోయింది, మున్సిపాలిటీగా అయిపోతుంది, ఇక్కడ నాకేం పని లేదు అని చెప్పేసి నువ్వు దోచుకున్న డబ్బుతో రాత్రి ఇవాళ పాల్వంచి చెక్కేసినావు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అనగానే ఇవాళ తలోమని చెప్పేసి 2-3 కోట్ల రూపాయల డబ్బు విచ్చలవాడి మద్యంతో ఇవాళ నువ్వు సారపాక మీద నువ్వు దాడికి వస్తా ఉన్నావు. ఇవాళ వ్యాపారస్తులకి సన్నకారు వ్యాపారస్తులకి అందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ మద్దతు తెలపాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా మనం గెలవబోయేది మిత్రపక్షాల అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ కిషోర్ నాయక్ గెలుస్తూ ఉన్నాడు. మీకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో శ్రీ పాయ వెంకటేశ్వర గారి ఆశీస్సులతో నేను ముందుకు వస్తున్నాను. ఇవాళ మిత్రపక్షాలు అన్నీ కూడా అభివృద్ధి చేస్తాడు, వస్తే సారపాక మార్పు చెంది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. ఖచ్చితంగా మీరు ఓటుతో బుద్ధి చెప్పి ఇక్కడున్న ఒక దోపిడీదారిని ఇక్కడ నుంచి మళ్ళీ పాల్వంచ తరమాలని మీ అందరినీ